హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేదంతి వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్విక్గా అయిపోయే రెసిపీ టమాటో పులావ్ గురించి తెలుసుకుందాం. అది ఎలా చేయాలో, దాని రెసిపీ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ రెసిపీ చేయడం కోసం ఫస్ట్ మనకు కావాల్సినన్ని బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ నానితే బియ్యం అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా పలుకుగా వచ్చేస్తుంది. తర్వాత ఆ బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోని ప్యూరీ పట్టుకుంటున్నా, ఎందుకంటే మేము టమాటోని తినమన్నమాట. సో రైస్లో వచ్చినా అదేమో వేస్టింగ్ అన్నట్లు పక్కన పెట్టేస్తాం. యాక్చువల్లీ కూరగాయలలో ఏది వేస్ట్ ఉండదు, అన్నీ తినేటివే. బట్ మనం తినం కదా. మీలో ఎంతమంది టమాటో తినరో కామెంట్ అండ్ లెట్ మీ నో. నెక్స్ట్ గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని తగినంత దానిలోని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉండేటివన్నీ నేను వేసుకుంటున్నా. మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నా. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత వీటిలోనే ఇవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి నీట్గా కలిపేసి మగ్గబెట్టేసేయాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి కూడా వేసి నీట్గా కలిపేసేయాలి. మొత్తం కలిసేటట్టు కలిపేసి ఒక్క నిమిషం పెడితే చాలు. ఒక్క నిమిషంలో మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ టైం తీసుకోదు, స్మెల్ పోయే వరకు అంతే. మగ్గిన తర్వాత టమాటో ప్యూరీని, నేను టమాటో ప్యూరీ పట్టుకున్నాను కాబట్టి నేను టమాటో ప్యూరీ వేసుకున్నాను. సో టమాటో ప్యూరీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టమాటో పీసెస్ వేసుకుంటే కట్ చేసుకుంటే, ఒకవేళ టమాటో పీసెస్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ ఏం మారదు, అన్నీ మంచిగానే ఉంటాయి. సో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నాను చూడండి. నేను వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. ఎందుకంటే అది పచ్చివాసన పోనీకి, టమాటో నుంచి స్మెల్ వస్తుంది కదా, పచ్చి స్మెల్, ఆ స్మెల్ పోయే వరకు మగ్గబెట్టాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకవేళ స్మెల్ అర్థం కాకుంటే ఆయిల్ పైకి వచ్చిందంటే దాని అర్థం అది మగ్గిపోయిందని. సో నెక్స్ట్ నేను ఇక్కడ అన్నీ జీరా పొడి, ధనియాల పొడి అండ్ కారం ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి మంచిగా కలిసేటట్టు. మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం అలా పెట్టేసి ఇంకా వాటర్ పోసేస్తున్నాను. నేను 1/2 రేషియోలో వాటర్ తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పక్కన ఆల్రెడీ పోసి పెట్టుకున్నాను. అవి దీంట్లో పోస్తున్నాను. యాక్చువల్లీ మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేస్తాను కాబట్టి ఇక్కడ కల్లుప్పు వేసేసాను అనమాట. కల్లుప్పు వేసి ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్నాం కదండి బియ్యం, ఆ బియ్యం అన్నీ దీనిలో వేసేయాలా. వేసేసిన తర్వాత నీట్గా కలిపేసేయాలి. వాటన్నిటిని కలిసిపోయేటట్టు కలిపేసేయాలి. కలిపేసి ఇంకా మూత పెట్టేసేయాలండి అంతే. యాక్చువల్లీ దీనిలో ఇక్కడ నెయ్యి కూడా వేసేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. బట్ నేను నెయ్యి వేయడం మర్చిపోయాను. సో అందుకే లాస్ట్లో వేసాను నెయ్యి. చూడండి, ఇంకా మూత పెట్టుకోవాలి అంతే. నాకైతే ఈ కుక్కర్కి 2 విజిల్స్ వస్తే అవుతుంది. కొన్ని కుక్కర్లకు 1, కొన్ని కుక్కర్లకు 3 అట్లా ఉంటుంది కదండి. సో ఎవరి విజిల్ని బట్టి వాళ్ళు ఆఫ్ చేయాలి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి నేను వచ్చాక ఆఫ్ చేశాను. అందులోపు మీరు చెప్పండి, ఎవరెవరికి టమాటో పులావ్ నచ్చుతుంది, ఎవరెవరు ఇంతవరకు తిన్నారు కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఆల్సో ఇక్కడ తీసాక చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. నేను దీంట్లోకి కాంబినేషన్గా రైతా చేశాను. ఎందుకంటే ఆల్రెడీ అది స్పైసీగా ఉంది, ఎటువంటి గ్రేవీ అవసరం లేదనేసి నేను రైతా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ని బట్టి నాకు ఇంకా బూస్ట్